ఓ మూసా, నన్ను రక్షించు, నేను నీ బంధువుని. హారూన్ ప్రవక్త మూసా అలైహిస్సలాం వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. అల్లా అతనికి అనేక సంపదలు ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడంటే అతని ఖజానా తాళాలను ఒకేసారి 10 మంది బలవంతులు మాత్రమే కష్టపడి తీసుకుని వెళ్లే అంతగా. నగరంలోని వీధుల్లో అతను వస్తుంటే ప్రజలు ఆశ్చర్యంగా, అయ్యో మా దౌర్భాగ్యం, హారూన్ లభించిన ఈ ధన సంపత్తులు మాకు కూడా ఉంటే ఎంత బాగుండేది, నిజంగా అతను ఎంతో అదృష్టవంతుడు అని అనేవారు. కానీ అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో హారూన్ బీదలను చూసి అసహించుకునేవాడు. మీరందరూ తెలివిలేని వాళ్ళు కాబట్టి బీదలు. నా తెలివితేటల వల్లే నేను ఇంత ధనవంతుడిని అయ్యాను. ఓ హారూన్, నీ దగ్గరున్నది నీది కాదు, నీ ప్రభు ఇచ్చిన అమానత్. కృతజ్ఞత ఉంటే నిలుస్తుంది, లేకపోతే క్షణంలో పోతుంది. ఒకరోజు మూసా అలైహిస్సలాం వారు హారూన్ వద్దకు వెళ్లి తన సంపాదన నుండి తప్పనిసరిగా జకాత్